హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి ఆఫీస్‌కి సంబంధించింది. ఆఫీస్‌లో ఏంటంటే వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ కూడా ఫిట్ చేపిచ్చామండి. ఎందుకు అనంటే క్యాబిన్స్‌లో మేము ఏసీస్‌కి ప్రొవిజన్స్ ఇవ్వలేదనమాట. ఒక 4 ప్లేసెస్ మాత్రమే ఏసీకి ప్రొవిజన్ ఇచ్చాము. అన్ని రూమ్స్‌లలో, అన్ని క్యాబిన్స్‌లో అయితే ఏసీలయితే పెట్టించలేదు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. అండ్ మీటింగ్ హాల్‌లో ఉంటుంది. వర్క్ స్పేస్ అట్లా కొన్ని ప్లేసెస్‌లో అండ్ మెయిన్ క్యాబిన్‌లో అట్లా పెట్టించుకున్నామనమాట. రిమైనింగ్ నా క్యాబిన్‌లో అలా ఇంకా పెట్టించలేదు. ఎందుకు అనంటే అందరికీ ఏసీలు పడవు కదండీ! అండ్ ఇక్కడ రన్ అవుతున్నప్పుడు ఇలా వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ యూజ్ చేసుకుంటే రూమ్స్ గూడా కూల్ అయిపోతాయి. స్ప్రెడ్ అవుతుంది అన్న ఇదిలో ఫస్ట్ అయితే ఇవి పెట్టించాము. సో, ఇవి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్‌లో పెడుతున్నామనేది వీళ్ళు ఫిట్ చేస్తున్నారు. ఇప్పుడంతా గూడా 5 ఫ్యాన్స్ వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్. సో, ఆ 5 ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఫిట్ చేస్తున్నారో మీరు చూడొచ్చనమాట. ఫస్ట్ ఇవంతా గూడా సెపరేట్‌గా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి గూడా అన్నీ మళ్ళీ ఇన్‌స్టాలేషన్ చేసుకుంటున్నారు వాళ్ళు కూర్చొని. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నైట్ అయిపోయింది. వాళ్ళు రావడమే లేట్‌గొచ్చారు. ఇంకా అవన్నీ ఫ్యాన్స్ అన్నీ ఫిట్ చేసి చేయించుకొని వేణుగారు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు నేను వెళ్ళలేదనమాట. ఈ వీడియో అంతా కూడా వేణుగారే రికార్డ్ చేశారు. సో, నేను దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మీరు అంటే మీకు చూస్తే ఇంకా మేము అప్పటికి ఏసీలు ఫిట్ చేయించలేదండి. కొంచెం టైం తీసుకొని ఇంకా మళ్ళీ ఎక్కడెక్కడ ఫిట్ చేయించాలి, ఏసీలు ఎక్కడెక్కడ పెట్టించాలి అని ఆలోచించుకొని మేము అవైతే చేయడం జరిగింది. ఆ వీడియో గూడా నేను అప్‌లోడ్ చేస్తాను త్వరలోనే. సో, ఎన్ని ఏసీలు తీసుకున్నాము, ఎక్కడెక్కడ ఎలాంటివి తీసుకున్నాము అనేది గూడా నేను మళ్ళీ మీకు వీడియో అనేది అప్‌లోడ్ అయితే చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బర్త్‌డే సందర్భంగా ప్రతి ఒక్కరు విష్ చేశారు, బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇంకా గూడా ఇస్తూనే ఉన్నారు. నిన్న ఉమా వదిన ఒక వీడియో పెట్టారనమాట. వాళ్ళ ఇంటి గురించి. దానికి మమ్మల్ని తీసుకెళ్లారు ఆ రోజు. నా బర్త్‌డే రోజే రమ్మని చెప్పారు. ఇంకా వేరే పని కూడా ఉంది. సో, ముందు రోజు నైటు చందు అన్నయ్య కాల్ చేసి ఇలా మార్నింగ్ వస్తావారా? ఇలా పనుంది, కొంచెం వర్క్ ఉంది అనంటే, సో, నాకు వేణుగారితో మాట్లాడారంట. అయితే వస్తామని చెప్పారు. నాకసలు చెప్పలేదు. దాని తర్వాత చెప్పారనమాట. ఇలా వెళ్ళేదుంది అక్కడికి కూడా అని నెక్స్ట్ డే మార్నింగ్. కోయిన్సిడెన్స్ అండి. అలా జరిగిపోయింది. సో, వాళ్ళ హ్యాపీ మూమెంటు నాకు గూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది వాళ్ళని కలవడము. ఇంకోటేంటి అనంటే మధు అన్నయ్య వాళ్ళ ఇల్లు గూడా చూడలేదు. వదిన గూడా 2 మంత్స్ అయితుందంట. రాలేదు ఇంతవరకు ఎప్పుడు గూడా. వర్క్ అవుతున్నప్పుడు మధ్యలో రాలేదు. అంతకు ముందొచ్చింది. ఇంకా నేను కూడా వచ్చాను. రమ్మని చెప్తే సరే అని చెప్పేసి టెంపుల్‌కి వెళ్ళి అటు నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి ఆ రోజంతా అలా గడిచిపోయిందనమాట. ఇల్లయితే చాలా బావుంది. ఉమా వదిన వాళ్ళ ఇల్లు. వర్క్ గూడా మంచిగా చేయించుకుంటున్నారు. వుడ్ వర్క్ అంతా గూడా మంచి ప్లానింగ్‌గా డిజైన్‌గా చేయించుకుంటున్నారు. ఎంతో కొంత ఉన్న బడ్జెట్‌లో వాళ్ళకు అడ్జస్ట్ అయినంత దాంట్లో మంచి ప్లానింగ్ తోటి మంచిగా డిజైన్స్ అయితే చేపించుకుంటున్నారండి. పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు గూడా అర్థమవుతుంది ఎలా ఉంది అనేది. సో, ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టుగా ఎంత మనము అనుకుంటే, ఎంత మనం ప్లాన్ చేసుకుంటే అంతవరకు అది మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే అంతకన్నా మించిన హ్యాపీనెస్ ఏమీ ఉండదనమాట. మా ఆఫీస్‌కి సంబంధించి గూడా అంతే అవుతుంది. అంటే మనం ఒక లిమిట్‌గా ఒక బడ్జెట్ అని ప్లాన్ చేసుకొని దాని ప్రకారము మనం చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. అంటే అదరవదరగా, హడావిడిగా ఇంకా ఏమంటారు లగ్జరీకి అలా వెళ్ళి ఆహ్, ఇబ్బంది పడే బదులు సో, ఒక ప్లానింగ్ ప్రకారం ఈ బడ్జెట్‌లో ఈ వర్క్ ఫినిష్ చేసుకోవాలి. ఈ బడ్జెట్‌లో ఈ వర్క్ ఫినిష్ చేసుకోవాలని ముందే మనం ఒక పేపర్ వర్క్ చేసుకుంటే మనకు కూడా క్లారిటీ ఉంటుంది. సో, టెన్షన్ ఉండదనమాట. తర్వాత లగ్జరీగా వెళ్ళి అన్నీ హరీబరీగా అన్నీ పెట్టించుకొని చేయించేసుకుంటే అప్పులయినప్పుడు మనం ఇబ్బంది పడాల్సొస్తది. మనీ సరిపోకపోతే ఆ టైంలో మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సొస్తది కాబట్టి, సో, ప్రతి ఒక్కదానికి ఒక కాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. ఎంతవరకు మన ఇది అవసరం ఉంటుంది. ఎంతవరకు మనకి ఇది మనం యుటిలైజ్ చేసుకుంటాము. ఏది ఇంపార్టెంట్ అనేది మనం ముందుగానే గలిగితే ప్లానింగ్ చేసుకోగలిగితే దానికన్నా బెస్ట్ ఎగ్జిక్యూషన్ ఇంకా వేరేది ఏముండదండి. సో, మేమైతే మాకు సంబంధించి
ఆఫీస్‌కి సంబంధించి అయితే ప్రతి ఒక్కటి మేము అలానే చేసుకుంటూ వెళ్ళాము. అందుకే అంత పర్ఫెక్ట్‌గా మేము చేసుకోగలిగాము అనేది ఉంది. ఆ హ్యాపీనెస్ అయితే మాకుందండి. ఇంకొక గుడ్ న్యూస్ గూడా ఉంది. ఆ రోజే మాకు నేమ్ బోర్డ్ కూడా వచ్చింది. అంటే ఇన్‌కార్పొరేషన్ అయిన నేమ్ బోర్డ్ ఉంటుంది గదా! మేమది చాలా డేస్ అయితుందనమాట. ఇన్‌కార్పొరేషన్ అయినది. నేమ్ బోర్డ్ ఇచ్చి అది రాలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళొస్తున్నాము, ఫిట్ చేస్తాం సార్ అని చెప్పేసి అనన్నారనమాట. సో, అది గూడా మీకు లాస్ట్‌లో వీడియో ఎండింగ్‌లో కనిపిస్తుంది చూడండి తప్పకుండా. చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మేము తిరుపతిలో ఉన్నాము. తిరుపతి నుంచి వచ్చామనమాట. దాని తర్వాత 1 వీక్, 10 డేస్ గ్యాప్‌లోనే అరుణాచలము, విజయవాడ ఇవన్నీ అన్నవరము అన్నీ తిరిగేసొచ్చాము. అప్పుడు అంతా తీర్థయాత్రల అయిపోయాయి. అందరం కలిసి వెళ్ళాము. చాలా మంచి మెమోరీస్ అయితే మేము స్టోర్ చేసుకోగలిగాము. అండ్ దిస్ ఇయర్ ఏంటి అనంటే అందరూ లైఫ్‌లో అంటే అప్పుడేమో ఎంజాయ్‌మెంట్ చేసాము ఆ ఇయర్ అంతా గూడా అప్పుడు. సో, అన్ని టెంపుల్స్‌కి వెళ్ళొచ్చిన తర్వాత గూడా మాకందరికీ గూడా చాలా మంచి జరిగింది. అందరం బిజీగా ఉన్నాము. ఎవరి వర్క్స్‌లో వాళ్ళు బిజీగా అయిపోయామనమాట. లైఫ్ లైఫ్ గురించే అండి. సో, ఇప్పుడు మళ్ళీ మేము 7 శనివారాల వ్రతమైతే స్టార్ట్ చేశాం కదండీ! దాని తర్వాత ఆహ్, ఆల్రెడీ నాకు 5 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి. రేపటితోటి సిక్స్త్ వీక్ అనమాట. సో, మాకైతే చాలా మంచి మంచి జరిగిందండి. చాలా మంచి మంచి గుడ్ న్యూస్‌లే విన్నాము మేము. 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా. సో, చాలా బావుంది. నన్ను ఒకరు అడిగారనమాట కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేశారు. మీరు ఈ పూజా విధానం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకెలా అయినా అనిపిచ్చిందా? ఎలాంటి పాజిటివ్ అనిపిచ్చింది? సో, ఏమన్నా హ్యాపీగా ఉన్నారా? అన్నట్టుగా అడిగారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచి మంచి పనులు మాకు ముందుకు వెళ్తూ ఉన్నాయన్నమాట. సో, తప్పకుండా ఇది కంప్లీట్ అయిపోయేలోపు ఇంకా నేను అనుకున్నది నా సంకల్పం నెరవేరుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్‌గా మీ అందరితో కూడా నేనది షేర్ చేసుకుంటాను నా ఎక్స్‌పీరియన్స్‌ని. సో, మీరెవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వారు 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా స్టార్ట్ చేయండి. దాంట్లో ఏం సందేహం అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసేది భగవంతుడికే కాబట్టి సో, మనకు ఆ పుణ్యం ఎప్పటికైనా ఒక రోజు డిలే అవ్వచ్చు కానీ డెఫినెట్‌గా మనకనేది సక్సెస్ అనేదైతే వస్తుందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! సో, ఇక్కడ మా ఇన్‌కార్పొరేషన్ అయిన నేమ్ బోర్డ్ అనేదైతే వస్తుంది. మీరు మీకు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక ఓన్ ఆఫీస్ దానికి ఒక నేమ్ అది మనది అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది చెప్పండి నిజంగా. సో, మాకైతే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది నాకు. సో, ఆ బోర్డయితే మేము స్టెయిన్‌లెస్ స్టీల్ ఉంటుంది కదా! సో, దాంతో చేపించుకున్నామనమాట. దానికోసమే మేము గ్రీన్ మ్యాట్ తోటి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్ ఉండాలి. దాని పైన ఇలా నేమ్ రావాలి. ఇంకా దాన్ని కొంచెం డిజైన్ చేసేదుంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దాని చుట్టూ కూడా సో, ప్రొఫైల్ లైట్ లాగా ఒకటి పెట్టించామనమాట. నైట్ టైమ్‌లో లైటింగ్ వేస్తే చాలా బావుంటుంది. సో, అది గూడా ఆన్ చేసి ఇంకా బావుంటుంది. అండ్ దానికి బోర్డర్ కూడా ఇంకా డిజైన్ చేసేదుందండి. ఇంకా ఫినిష్ అవ్వలేదు. వన్ బై వన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. సో, అదండి. ఈ వీడియో డెఫినెట్‌గా మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.